లేకపోతే పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసింది చెప్పాలనుకుంటున్నావా? మావయ్య అది కవరింగ్లొద్దు. అమ్మాయితో ఇలా పెళ్లి కాకుండా పందిట్లో ముచ్చట్లాడటం కాదు. పెళ్ళైన తర్వాత ఒక మంచి ముహూర్తం పెట్టి మీ ఇద్దరిని గదిలోకి నెడతారు కదా, అక్కడ పెట్టుకోండి ముచ్చట్లు. ఏంట్రా అందరూ ఇక్కడ చేరి ఏం చేస్తున్నారు? నేనేం చేయట్లేదక్కయ్యా. ఇదిగో వీళ్లే ఇక్కడికి చేరి కిచకిచలు మొదలు పెట్టేశారు. పెద్దమ్మ అది కాదత్తయ్య. తెలుస్తూనే ఉంది. ఏంటి నాన్నా, నీ కాబోయే పెళ్ళాంతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా? నువ్వు వెళ్ళమ్మా. అల్లుడు, అమ్మాయి మెళ్ళో తాళి కట్టేంత వరకు నా 2 కళ్ళు నీ మీదే ఉంటాయి. జాగ్రత్త. సరే సరే పద.